నిజంగా ఈరోజు నలుమూలలా వ్యాపింపజేస్తున్నాం మనం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. సమ్మక్క సారక్క ఏషియాలోనే ది బిగ్గెస్ట్ జాతర ఇది. కాబట్టి మనం ఈ జాతర జరుపుకోవడం అనేది మన తెలంగాణ తల్లి సమ్మక్క సారక్క తల్లి భరణులుగా మారిన తల్లులు మనకి. మీరు అంటారు కదా దేవుడికి రూపాలు ఉండొచ్చు కానీ నా సమ్మక్క సారక్కకైతే రూపాలు లేవు, నా సమ్మక్క సారక్కకైతే క్యాస్ట్ ఫీలింగ్ లేవు, నా సమ్మక్క సారక్కకైతే కుల మతాల భేదాలు లేవు, నా సమ్మక్క సారక్కకి ఏమి లేవు. నా సమ్మక్క సారక్కకి అందరూ ఆహ్వానితులే, అందరూ భక్తులే. మా అమ్మవారికి ఎవరి ఏ కుల మత భేదాలు లేవు, ఏమీ లేదు. ఇది భారతదేశం మొత్తం జరుపుకునే పండగ, ఏషియాలోని ది బిగ్గెస్ట్ జాతర, ది బిగ్గెస్ట్ పండుగ. సో మీరు ఇది మూడో జాతర అంటున్నారు కదా, మీకు మూడు జాతరలో ఉన్న తేడాలు ఎక్కడ కనిపించాయి? ఆ డబ్బుల విషయం కాకుండా మీ ఇంప్రూవ్మెంట్ కానీ. నేను ఒకటి చెప్తున్నాను. మొదటి జాతరకి మేము పోస్టర్లు వేసాం. మొదటి జాతరకి అమ్మవారిని నలుమూలలా వ్యాపింపజేయాలని పొంగల్ పెట్టినాం, అన్నీ చేసినాం. రెండో జాతరలకు కూడా మేము పొంగల్ పెట్టినాం, మేము అన్నీ చేసినాం. కానీ మూడో జాతరకి నిజంగా నా అమ్మ ఇక్కడ ఉంటే భక్తులు తరలి వస్తారా లేదా నేనైతే ప్రచారం చేయను అనుకున్నాను. 100% అమ్మవారి ఈడు ఉంది, మీరు అందరు ఇక్కడ ఉన్నారు అంటే అమ్మ ఇక్కడ ఉంది, మీరు వచ్చారు. ఏ ప్రచారం చేయలేదు, నేను ఏది చేయలేదు, ఈసారి ఏ పోస్టర్లు అతికించలేదు. కానీ మీరు వచ్చారు అంటే అమ్మవారు ఉంది, అమ్మ కోసం మీరు వచ్చారు. 100% నెక్స్ట్ జాతర అయితే మీరు 50 లక్షల నుంచి దాటుతుందని నా ఎస్టిమేషన్ సార్. ఇప్పుడు అపార్ట్ ఈ జాతర వదిలేస్తే మీ పర్సనల్ లైఫ్, మీ పర్సనల్ బిజినెస్, అంటే మీరు రియల్ ఎస్టేట్కి ఎలా వచ్చారు? రియల్ ఎస్టేట్ అంటేనే యాక్చువల్గా అదొక మాఫియా అంటారు. అలాంటిది మీరు ఒక మహిళగా వచ్చి మీరు ఇలాంటి బిజినెస్ని ఎలా చేయగలుగుతున్నారు? మీరు చారిటీలు చాలా చేస్తారు. అసలు రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపించేది అంటేనే కమర్షియల్. అలాంటిది మీరు ఎంతోమందికి అంటే మీ కంపెనీలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, అంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే 2 లక్షలు ఇవ్వడం, గృహప్రవేశాలు అయితే డబ్బులు ఇవ్వడం, ప్లస్ గ్రాసరీస్ ఇవ్వడం, ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా అంటే మీరు ఎలా తట్టుకొని నిలబడుతున్నారు? మీరు ఈ కాన్సెప్ట్ని ఎలా కనుక్కున్నారు? మీకు ఎవరు ఇన్స్పైర్? యాక్చువల్గా చెప్పాలంటే అండి, రియల్ ఎస్టేట్ రంగంలో మహిళ అనేది ఒక ఎండీగా పాత్ర నిర్వహించడం అనేది చాలా కష్టమైన ఘట్టం. ఎందుకంటే అడుగడుగున చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఒడిదుడుకులు ఉంటాయి, డామినేషన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేను అనుకున్నది ఒక్కటే, నేను ఒక 100 మందికి జీవితం ఇస్తే చాలు అనుకున్నా. నేను పెద్దగా వేరే విషయాల్లో మాట్లాడను. నాకు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఏదీ లేదు. నేను నమ్ముకున్న తల్లి. మీకు ఎవరన్నా తెలుసా అంటే, రాజకీయ నాయకులు ఎవరన్నా మీకు తెలుసా అంటే నా నోట్లోంచి వచ్చే ఒక పదం ఒకటే, నాకు సమ్మక్క తెలుసు, సారలమ్మ తెలుసు, ఇంకేం తెలియదు. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే, మీరు అంటారు కదా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినాక ఒక కస్టమర్ కూడా, ఒక ఏజెంట్కి కూడా అన్యాయం జరగకూడదనే నినాదం నాది కాదు, మా బాబాయ్ది. మా సామానారాయణ రెడ్డి బాబాయ్ అంటాడు, ఒకటే అంటాడు, ఒరే సవిత, ఏ కస్టమర్కి అన్యాయం జరగకూడదు, ఏ ఏజెంట్కి అన్యాయం జరగకూడదు. మనం తీసుకున్న పనికి దైవత్వంగా భావించి ముందుకు తీసుకెళ్ళాలని అంటారు బాబాయ్. అలా నేను తీసుకెళ్ళాను. ఇంకొకటి, మా వదిన, మా అన్న, మా శేషాద్రి అన్న, మా నీలిమ వదిన. మా నీలిమ ఎవరంటే చెప్పకూడదు కానీ ఎట్లా ఉంటారంటే, నీలిమ వదిన టు బీ ఫ్రాంక్గా ఉంటారు. ఎట్లా ఉంటారంటే, ఇక అది పాపం అంటే అది పాపం, అది పుణ్యం అంటే అది పుణ్యం, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆమె ఒకటే అంటది, మాట్లాడింది చేయాలి, చేసేది మాట్లాడాలి, అంతే. ఇంకా వేరే మాటలు మనం ఎక్కువ మాట్లాడొద్దు, ఏదైతే మనం చేస్తున్నామో అదే చేయాలని చెప్తారు. మా బాబాయ్ అయితే ఇన్స్పిరేషన్, కస్టమర్కి అన్యాయం జరగకూడదు, ఏజెంట్కి అన్యాయం జరగకూడదని మా బాబాయ్, నాకు రియల్ ఎస్టేట్ రంగంలో నాకు మా బాబాయ్ నేర్పించింది అది. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదండి, కానీ చాలా స్ట్రగుల్ చేశాను. ఒక స్ట్రగుల్ కాదు, లాట్ ఆఫ్ స్ట్రగుల్ చేశాను. నేను 7 సంవత్సరాలు నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఇప్పటికీ 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల్లో ఎన్ని అనుభవించాలో అన్నీ వినిపించాను. ఎందుకంటే ఒకళ్ళు అంటారు నీ సంగతి చూసుకుంటానంటారు, ఇంకొకళ్ళు అంటారు నువ్వు ఎలా చేస్తావో చూసుకుంటారు. అవన్నీ కాదు, ఒకటే చెప్తా, ఎవరు ఏ మాట అన్నా కేవలం పరిస్థితుల ప్రభావాల వల్ల మాత్రమే వాళ్ళు అలా మాట్లాడారండి. నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు, అసలు ఎవరు నన్ను ఏమనలేదు. ఎవరు ఇప్పుడు మీరన్నా వాళ్ళన్నా దేనికంటారు, పరిస్థితుల ప్రభావాలు. మనం ఎవరి గురించి కూడా తప్పుగా అనుకోవాలని మనము ఏ లైఫ్లో అయినా
ఏమంటారు, చిన్నదానికి చిన్న ప్రాబ్లం ఉంటాయి, పెద్దదానికి పెద్ద ప్రాబ్లం ఉంటాయి. కానీ రియల్ ఎస్టేట్లో అయితే ఒక మహిళగా రియల్ ఎస్టేట్ రంగాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ టాస్క్ కాదు, చిన్న టాస్క్ కాదు, చాలా పెద్ద టాస్క్ అది. కానీ నేను మనస్ఫూర్తిగా తీసుకున్నా. ఎందుకంటే ఒక జాబ్ చేస్తే కనుక 100 మందికి నేను లైఫ్ ఇవ్వలేను, ఇంకొకటి ఏమైనా చేస్తే నేను లైఫ్ ఇవ్వలేను. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో మనం 100 మంది నుంచి ఒక 4,000 మంది ఏజెంట్లకి లైఫ్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ రియల్ ఎస్టేట్ రంగానికి రావడం జరిగింది. మీరు అడిగారు ఏమేమి చేశారు. ఏజెంట్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మీ గురించి చాలా పొగుడుతుంటారు. మీ ఏజెంట్లను సంతోష పెట్టడానికి కారణం ఏంటిది, అంటే ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మీకు కొడుకు ఉండొచ్చు, మీ కూతురు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నారో ఉండొచ్చు, భవిష్యత్తులో దాచిపెట్టుకోవాలనే కోరిక ఉంటుంది. ఎవరు లేరు, నాకున్నది ఒక్కటే, అంతే. నేనేమంటున్నానంటే, నాకు దాచుకోవాలని కోరిక లేదు. నాకు ఒకటి బాగా ఇష్టం, ఇవ్వడం ఇష్టం. నాకు ఇవ్వడం ఇష్టం కాబట్టి మా ఏజెంట్లు ఏది అడిగితే అది. అందరూ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఏం చేస్తారంటే ఏజెంట్లను వాడుకొని పని అయిపోయినాక పక్కన పడేస్తారు చిత్తు పేపర్ లాగా. నేను అది కాదు. ఏజెంటే నా దేవుడు. ఏజెంట్ ₹1 కోటి సమానం. ఏజెంట్ 20 నుంచి 30 ప్లాట్లు చేస్తే కంపెనీకి ₹1 కోటి ఇన్కమ్ వస్తుందని నమ్మిన సిద్ధాంతం నాది. ఏజెంట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ బాధలు సాధక బాధకాలు అన్నీ తెలుసుకొని, వాళ్ళ ఇంట్లో ఏ కరువు కాటకాలు ఉన్నాయి, వాళ్ళ బిడ్డకి పెళ్ళి కావాలా, లేదా వాళ్ళ ఇంట్లో ఇల్లు కడుతున్నారా, వాళ్ళ ఇంటికి డబ్బులు ఇవ్వాలా అనేది నా ప్రాఫిట్లు మొత్తం కూడా మా ఏజెంట్లను పనిచేయడం జరిగింది. అలా లెక్క లేదండి, లెక్క కూడా చెప్పకూడదు. లెక్కకి లేనన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ చేసి నాకు వచ్చిన ప్రాఫిట్లు అన్నీ కూడా వాళ్ళకి పనిచేయడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉన్నట్టే. సో జీవిత లక్ష్యం మీకు ఫ్యామిలీ లేదు కాబట్టి మీ ఏజెంట్లే మీ ఫ్యామిలీ అనుకొని మీకు వచ్చిన లాభం వాళ్ళకి పంచి పెడతా అంటారు. నా ఫ్యామిలీయే నా ఏజెంట్లు, నా ఫ్యామిలీ నా ఏజెంట్లు. నేను ఏజెంట్ అని పిలవను. నా కొడక అంటే నా బిడ్డ, నా చెల్లి, నా అక్క, నా అన్న అని పిలుచుకుంటా. నేను ఎప్పుడు కూడా పేర్లు పెట్టి పిల్లను. అక్క చెప్పవే, బావ చెప్పు, ఇట్లా పిలుచుకుంటాం మేము, జనరల్గా పిలుచుకుంటాం మేము. నా ఫ్యామిలీ అంటూ నాకు ఎవరన్నారు సార్ ఫ్యామిలీ లేదని? నా ఏజెంట్లు అందరూ నాకు ఫ్యామిలీయే. నాకు ఫ్యామిలీ ఎక్కడ లేదు. ఫ్యామిలీ పిలిస్తే మొత్తం వచ్చి నా ఇంటి ముందు నుంచుంటారు. నా ఫ్యామిలీయే నా ఏజెంట్. మీరు అన్నారుగా నాకు ఫ్యామిలీ లేదు. కొలనపాక, ఆలేరు వాసుల్లో ఎవరిని పిలిచినా సవితమ్మ పిలిచిందంటే వచ్చి వాళ్తారు. నా సర్పంచ్ నా అన్ననే, లక్ష్మీప్రసాద్ అన్న, సోమారం అన్న, బొందుగుల అన్న, అందరు అన్నలే నాకు. ఏ పేర్లు ఆర్ఎంపీ బాల అన్న, బీర్ల ఐలన్న, అందరు అన్నలే, అందరు తమ్ముళ్ళే, అందరు నా ఫ్యామిలీ. జగమంత కుటుంబం మీది అంటే జగమంత కుటుంబం అనుకోండి, ఇంక మొత్తం కుటుంబం అనుకోండి, ఏమన్నా అనుకోండి. సో మీరు ఇప్పుడు రాబోయే ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉండొచ్చు, వ్యాపారులు ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? చెయ్యాలంటే ఎలా? అంటే రియల్ ఎస్టేట్ చేయాలంటే దానికి దమ్ము ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, డబ్బు ఉండాలి. మీరు ఇవన్నీ అసలు చిన్న వయసులోనే ఇవన్నీ అధిగమించారు. ఎలా అధిగమించారు? అది మళ్ళీ మీరు కిందికించి వచ్చా అన్నారు. అంటే మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా? నాకే బ్యాక్గ్రౌండ్ లేదండి. నాకే బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. కానీ నాకు ఏది లేదు. నా టాలెంట్ని గుర్తించి మా బాబాయ్ సామానారాయణ రెడ్డి గారు నాకు 4.5 ఎకరాలు వెంచర్ ఇచ్చారు. అలాగే ఇచ్చా. నేను ఏజెంట్కి చెప్పే సజెషన్ ఏం లేదు, ఎవరికి చెప్పే సజెషన్ కూడా ఏం లేదు. ఒకటి, మనం నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ధర్మం రక్షతే రక్షత అంటారు. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అంతే నమ్మిన సిద్ధాంతమే. సనాతన ధర్మాలను మనం కాపాడితే మనల్ని అన్ని ధర్మాలు మనకు కాపాడుతాయి. సో మీకు మీ వెనుక సమ్మక్క సారక్క ఉంది. వచ్చే వాళ్ళకి ఎవరు ఉంటారు, ఎలా ఉంటారు? నేనేమంటున్నా, భావితరాలకి నేను ఇచ్చే సందేశం ఒకటే, వీడొస్తాడు, వాడొస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు కాదు. నీ సంకల్పం గొప్పదైతే, నీ మనసు గుడి అయితే, నేను చెప్తున్నా గుడిలోకి వెళ్ళాలి, మొక్కాలి అనే సిద్ధాంతం ఏం కాదు. మనము గుడిలో నుంచుంటే ఏంటంటే అమ్మవారు మనకు అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తారు. మనం గుడిలో నుంచొని మన మనసునే మనం గుడిగా చేసుకొని ప్రతి ఏజెంట్కి చెప్పేది ఒకటే, నీతి నిజాయితీతో అన్నీ చెక్ చేసుకుంటే ఏ బిజినెస్లో కూడా మనకి అవకతవకలు ఉండదు. మీ వాదన కూడా మీరు ఎప్పుడు అంటుంటారు ఏజెంట్లే దేవుళ్ళు అని. సో ఇక్కడ గుడికి వచ్చే భక్తులకు కానీ, ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కానీ, అంటే మీ మాటల్లో ఏమన్నా 2 ముక్కలు మంచి చివరిగా?
నేను గుడికి వచ్చే భక్తులకు చెప్పుకునేది ఏంటంటే మీ గుడిని మీరే కాపాడుకోవాలి. 500 సంవత్సరాల 1000 సంవత్సరాలు ఇది మా గుడి అయితే కాదు, ఇది మీ గుడి జాతర జరుగుతుంది ఇక్కడ. మీరు ఎన్నన్నా అనుకోండి, ఇక్కడ ఇది అసలు కంపెనీ జాతరే కాదు. ఇది అసలు కంపెనీ పక్కన పెట్టండి, రియల్ ఎస్టేట్ పక్కన పెడితే ఇది ఆలేరు కొలనపాక ప్రజలు జరుపుకునే జాతర. ఇద్దరు కలిసి జరుపుకునే జాతర ఇది మనుషులు జరుపుకునే జాతర. ఇది ఎవరిది కాదు, మీది. మీరే కాపాడుకోవాలి, మీ జాతరలు మీరే జరుపుకోవాలని కోరుకుంటున్నా. అంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. నెక్స్ట్ దీనికి వారసుడు ఎవరని అడుగుతున్నారు. మా ఆలేరు కొలనపాక ప్రజలే దీనికి వారసులు, వాళ్ళే జరుపుకుంటారు జాతర. సో థ్యాంక్ యూ సో మచ్ సవిత గారు. ఇదండి ఈరోజు మనకి ఎస్ఎన్ఎస్ డెవలపర్ CEO సవిత గారు సమ్మక్క సారక్క గద్దె నిర్వహించిన గుడి స్థాపకురాలు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.